పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాకే ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. కాశ్మీర్ను కేంద్రం డెవలప్ చేసిందన్న రాజాసింగ్, పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు కాశ్మీర్ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారంటూ నిప్పులు చెరిగారు. టూరిస్టుల పేర్లు అడిగి మరీ దాడి చేయడం దారుణమన్నారు. మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోందన్న రాజాసింగ్, దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకొని చంపే వరకు మోదీ, అమిత్ షా వదలరని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక కొందరు కాశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులను సపోర్ట్ చేశామన్నారు రాజాసింగ్. ఇక హిందువులు అమర్నాథ్, విష్ణుదేవ్ యాత్రకు వెళ్లాలని సూచించారు రాజాసింగ్. किसी के बाप का ఆ స్లోగన్తోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీయులు కూడా ఈ 370 తీసేయాలి, మా కాశ్మీర్ డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంటు భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఇవాళ మనం చూస్తే కాశ్మీర్ ఒక స్వర్గం. ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసినారు, రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్టులు ఇంకా లోకల్ టెర్రరిస్టులు ఎట్టి పరిస్థితిలో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గాం కానీ ఏ విధంగా పహల్గాంలో టూరిస్ట్ పైన AK-47తో దాడి చేసినారు. ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు. దాదాపు 27 to 28 మెంబర్స్ వాళ్ళకి చంపేసినారు. ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరు అడిగి, నువ్వు ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ని పిల్లల్ని పక్క పెట్టి అన్ని జెంట్స్లకి చంపేసినారు వాళ్ళు. అమిత్ షా గారు ఇమ్మీడియట్గా కాశ్మీర్ వెళ్ళిపోయినారు. ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆతంకీయులు ఎక్కడైనా దాచుకొని వాళ్ళకి తీసి చంపే వరకు అమిత్ షా గారు, మోదీ గారు అయితే ఎడవరు. అదేవిధంగా లోకల్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ టెర్రరిస్టులకై ఇవాళ మీడియా పరంగా మాకు తెలుస్తున్నది. ఇవాళ అమర్నాథ్ యాత్ర ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క హిందువులకి నా ఒక నివేదిక, మీరు అమర్నాథ్ యాత్ర వెళ్ళండి, వైష్ణోదేవి యాత్ర వెళ్ళండి, కానీ ₹1 ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనొద్దు. పేరడిగి చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. హిందువులని చంపినారు వాళ్ళు, ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అందుకోసం ₹1 కూడా వాళ్ళ దగ్గర కొనొద్దు. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర వెళ్తే కూడా బాల్తాల్ ఒక మార్గం ఉన్నది, పహల్గాం ఒక మార్గం ఉన్నది. మీరు గుర్రాలపైన కానీ ఇంకా వేరే దానిపైన కానీ ఎక్కకుండా బైవాక్ వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళకి తెలియాలి, హిందువులు మా దగ్గర నుంచి కొనకపోతే మా పరిస్థితి ఏమవుతుంది, ఆ లోకల్ సపోర్టర్కి తెలియాలి. ఎందుకంటే ఇవాళ సంవత్సరంలో ఒక్కసారి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. చాలా వరకు మన హిందువులు వెళ్తారు దర్శనానికి, ఆ డబ్బులతోని మొత్తం సంవత్సరం వాళ్ళు జీవిస్తారు. అందుకోసం ఒక్క సంవత్సరం మనం వాళ్ళకి బైకాట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు హిందూ శక్తులు ఏముంది.